ఇదిలా ఉండగా కర్ణాటక, మహారాష్ట్రలు విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాలే దీనికి కారణమని నిందించారు. మరిన్ని వివరాలు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఆదేశాలతో విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వారిని కేంద్రం గుర్తించి గౌరవిస్తుందని చెప్పారు. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు ఎంతో మంది ప్రాణాలు అర్పించారన్నారు. ఆపరేషన్ పోలోతో సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్కు విముక్తి కల్పించారని వివరించారు. कि हर वर्ष 17 सितंबर को देश का संस्कृति मंत्रालय हैदराबाद मुक्ति दिवस के रूप में मनाएगा. अग्निपुत्रों के प्रति जिन्होंने देश के एकता के लिए, अखंडता के लिए अपने आप को समर्पित कर दिया, आजादी के संग्राम में अपने आप को आहूत कर दिया, उन सब लोगों के लिए श्रद्धा सुमन के साथ साथ में आने वाली पीढ़ियों को स्वाभिमान, संघर्ष और राष्ट्रभक्ति की प्रेरणा देने का संकल्प भी है. నిజాం సంస్థానం దేశంలో విలీనమైన రోజును కర్ణాటక, మహారాష్ట్రలో విమోచన దినోత్సవం పేరిట నిర్వహిస్తుంటే తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మజ్లిస్కు భయపడి చరిత్రను కనుమరుగు చేస్తున్నారని ఆరోపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం మెడలు వంచి తెలంగాణకు స్వాతంత్రాన్ని సిద్ధించారని చెప్పారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం కొన్ని జిల్లాలు ఏవైతే కర్ణాటకలో కలిశాయో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద కర్ణాటకలో అఫీషియల్ గా నిర్వహిస్తా ఉన్నారు. కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి. ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న జిల్లాలు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద మహారాష్ట్రలో నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గతంలో గాని ఇప్పుడు గాని ఎందుకు అఫీషియల్ గా నిర్వహించడం అనేది అడుగుతా ఉన్నాను. మరి వాళ్ళకేమో హైదరాబాద్ ముక్తి దివస్ కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మహారాష్ట్రలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రారంభించారు హైదరాబాద్ ముక్తి దివస్. ఓటు బ్యాంక్ రాజకీయాలతో రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. నిజాం హయాంలో నిరంకుశ పాలన సాగిందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదని చెప్పారు. ఇంతటి చరిత్ర కలిగినందునే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. భారత ప్రభుత్వం గెజిట్ ప్రకటించినందున జనవరి 26, 15 ఆగస్టు మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన ఉత్సవాల పేరుతో అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు అభినవ సర్దార్ పటేల్, కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ఈ తెలంగాణ రాష్ట్ర పోరాట చరిత్రను తెరమరుగు కావద్దు, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఇది వీరోచిత పోరాట చరిత్ర అని భావించి ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర పాలకులు అధికారికంగా నిర్వహించకపోయినా కూడా ఇవాళ అమిత్ షా గారి నేతృత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి గెజిట్ ను ప్రకటించి ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతున్న విషయాన్ని మరి గుర్తుంచుకోవాలి. తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ విమోచన దినోత్సవం అంటే ఈ తెలంగాణ విమోచన నిర్వహించుకునే అర్హత కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాగా హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలోని కంటోన్మెంట్ పార్క్ లో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. వాజ్పేయి దేశానికి గొప్ప ప్రధానిగా సేవ చేసిన వ్యక్తిగా ఎప్పటికీ గుర్తుండిపోతారని కితాబిచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.